హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు అనలైజ్ చేస్తాను ఈ వీడియోలో. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈరోజు అనేక అంశాలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఈడీ రైట్స్ అండ్ ఐటీ రైట్స్ అండ్ వాళ్ళ లావాదేవీలు, విదేశీ లావాదేవీలు, అందులో జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు దొరకడం అండ్ అసెంబ్లీ సమావేశాలు, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. 5 ఏళ్ళలో 60,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తాం. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే 12,000 కోట్లు వెచ్చించాం. నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇస్తాం. హంద్రనేవా నీళ్లు తీసుకువెళ్ళి కుప్పం ప్రజలు రుణం తీర్చుకున్న శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్. రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో 60,000 కోట్లు నిధులు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. దీనిలో ఇప్పటికే 12,454 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. శాసనసభలో శుక్రవారం జలవనరులపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. నదులు నాకు ఇదంతా ఓకే, ఈ లెక్కలన్నీ బాగుంటాయి, 1000 కోట్ల లెక్కలన్నీ బాగుంటాయి, కానీ కొన్ని ప్రాజెక్టులు సంవత్సరాలు, దశాబ్దాల తరబడి పూర్తవ్వవు. అదే నాకు అర్థం కాదు. వెలుగొండ ప్రాజెక్టు టన్నల్స్ తవ్వకం పూర్తయిపోయింది, కానీ పునరావాస కాలనీలు నిర్మాణం కావచ్చు, ఈ తరలింపు కావచ్చు, R&R ప్యాకేజీ ఫైనలైజేషన్ కావచ్చు, కాలువల నిర్మాణం కావచ్చు, అవట్ల 2019 ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవాలి, వీళ్ళు దాని గురించి మాట్లాడలే. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 98%, 99% ఎప్పుడూ అయిపోయింది. చివరి వరకు ఆ కాలువల నిర్మాణం పూర్తవట్ల. అలాగే ఎన్టీఆర్ ఏంటది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఒకటి ఎప్పటి నుంచో అదే దశలో ఉంది, అస్సలు ముందుకు వెళ్ళట్లేదు. అలా గాలేరు నగరి కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, ఈ ప్రాజెక్టులు కూడా ఇలా కొన్ని ప్రాజెక్టులు సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటాయి, చిన్నవి. సో ఖర్చు ఎక్కువ పెడతారు, కానీ రిజల్ట్ చూస్తే తక్కువ ఉంటుంది. లెక్కల్లో చూస్తే చూడండి, 12,454 కోట్లు ఖర్చు పెట్టారంట ఈ 15 నెలల కాలంలో సాగునీటి వనరుల కోసం. ఇప్పటికే కృష్ణా గోదావరి అనుసంధానం చేశాము. మున్ముందు వంశధారలో వరదలు వస్తే ఆ నీళ్లు పెన్నాలోకి వస్తాయి. అటువంటి విధానం తీసుకొస్తున్నాము. నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు పెంచేందుకు ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి. జలాశయాలు ఉంటే వాటిని నింపాలి. రాష్ట్రంలో 2.1% వర్షాభావం ఉన్న భూగర్భ జలాలు 1.25 మీటర్లు పెరిగాయి అని ఆయన చెప్పుకొచ్చారనమాట. అలాగే హంద్రనేవా నీళ్లు కుప్పంకి ఇవ్వడానికి 738 కిలోమీటర్ల మేర కాలువ వెళ్ళింది. అంత కాలువను తవ్వి కుప్పం ప్రజలకు నీళ్ళు ఇచ్చాము. నా జన్మ ధన్యమైంది, రుణం తీర్చుకున్నాము, నా జన్మ సార్థకమైంది అని ఆయన చెప్పారు. సో ఇలా అసెంబ్లీ సమావేశాల్లో అలాగే పవన్ కళ్యాణ్ గారు పారిశ్రామికవేత్తలను భయపెట్టడం, కాలుష్య నిబంధనల అమల్లో అవగాహన కల్పిస్తాం, ర్యాంకీనో మరొకరినో లక్ష్యం చేసుకోకూడదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ర్యాంకీపై ఎందుకు చర్యలు లేవు, పీసీబీ చైర్మన్ ప్రభావితం అవుతున్నారా, విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్ర విమర్శలు. ఇక్కడ బోండా ఉమ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా వాగ్వాదం జరిగింది ఈ పీసీబీ చైర్మన్ విషయంలో. ఆంధ్రజ్యోతిలో దాన్ని హైలైట్ చేశారు. ఒకసారి చూద్దాం. బోండా మంటలు, పీసీబీ చైర్మన్పై తీవ్ర ఆరోపణలు, ఉప ముఖ్యమంత్రి పవన్ పేరు ప్రస్తావన, తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్. అప్పటికప్పుడే చైర్మన్ అధికారులతో భేటీ, బోండా ఉమాది బెదిరింపు ధోరణి, వ్యక్తిగత ఉద్దేశాలతోనే వ్యాఖ్యలు, సీఎంకు నివేదించాలని పవన్ నిర్ణయం, బోండా వ్యాఖ్యలపై సీఎంఓ ఆరా, క్రిప్స్పై తానే ఫిర్యాదు చేసిన బోండా, చర్యలకు సిద్ధమయ్యాక వద్దంటూ ఒత్తిడి, నేపథ్యం వివరించిన పీసీబీ అధికారులు. సో ఇక్కడ బోండా ఉమా పీసీబీ చైర్మన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దానిలో పవన్ కళ్యాణ్ గారిని లాగడం, పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండరు, ఏమైనా చెప్దామన్నా వినరు అని అనడం. సో ఇదంతా కూడా కాస్త వివాదాస్పదమయ్యాయి. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గానే స్పందించారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, అది కరెక్ట్ కాదు సభలో మాట్లాడడం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగానే అన్నారు. తెలుగుదేశం పార్టీలో 3 ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారండి. చంద్రబాబు సమక్షంలో చేరిన మర్రి రాజశేఖర్, కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ. వైకాపాలో కూలీ బతుకు వద్దనుకునే తెదేపాలో చేరమన్న ఎమ్మెల్సీలు. ఎంత మాట అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూలీల్లా బతకడం, ఆ బతుకు వద్దనుకున్నాము, అందుకే టీడీపీలో జాయిన్ అయ్యామని వైకాపా ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తెదేపాలో చేరారు. ఉండవల్లి నివాసంలో శుక్రవారం సీఎం చంద్రబాబు వారికి తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇంకా ఉన్నారు. జయమంగళ వెంకటరమణ గారేమో జనసేనలో జాయిన్ అయిపోయినట్టున్నారు ఆల్రెడీ. అండ్ పోతుల సునీత గారేమో బీజేపీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇంకా వైసీపీలో కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారులే, అది ఉంది. ఇక సరే, ఈ జాయినింగ్ ఇదంతా మాట్లాడొచ్చులే. ఇక మద్యం ముడుపుల సొమ్ము విదేశాలకు తరలింపు, దుబాయ్ పారిపోయిన నిందితులతో లావాదేవీలు, ఇదండి కీలకం. ఈడీ సోదాల్లో కీలక ఆధారాలు లభ్యం. సో ఈడీ సోదాల్లో మొన్న ఈడీ సోదాలు చేసింది కదా మద్యం కుంభకోణం నిందితుల ఇళ్లల్లో. సో అక్కడ 20 ప్రాంతాల్లో సోదాలు చేయగా విలువైన డాక్యుమెంట్స్ అండ్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఈడీ అధికారులు పరిశీలిస్తే దానిలో ఉన్న డేటా మొత్తం వెతికి తీస్తే వీళ్ళు విదేశాలకు ఏ విధంగా తరలించారో అనే గుట్టు వీడిందన్నమాట. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొత్తులో భారీ మొత్తాన్ని విదేశాలకు తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీలకు సంబంధించిన కీలక లెడ్జర్లను ఈడీ తాజాగా స్వాధీనం చేసుకుంది. దుబాయ్ పారిపోయిన మద్యం కుంభకోణం నిందితుడు తూకేకులు ఈశ్వర్ కురణ్ కుమార్ రెడ్డి సహా అక్కడే ఉన్న మరికొందరు నిందితులకు ఈ ముడుపుల సొమ్ము చేరినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు పలు డొల్ల కంపెనీల ప్రతినిధులతో వారు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ చాట్స్ వివరాలు ఈడీకి లభ్యమయ్యాయి. ఏపీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, రాయ్పూర్, ఢిల్లీ, సూరత్లో మొత్తం 20 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు మద్యం ముడుపుల లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో డేటా ఆధారంగా ముడుపులన్నీ కూడా విదేశాలకు వెళ్ళాయి చాలా వరకు అని కనిపెట్టారు. ఇక వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు. ఆయన జగన్ పెదనాన్న కుమారుడు. మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్కు ఈ కంపెనీలు వాడుకున్నట్టు సిట్ అనుమానం. చెన్నై, హైదరాబాద్లో మొత్తం 10 చోట్ల తనిఖీలు, కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం. ఇది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు, ఒకసారి చూద్దాం. ఇదిగోండి, లిక్కర్ స్కామ్లో జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇల్లు, సంస్థల్లో సిట్ సోదాలు, చెన్నై, హైదరాబాద్లో ఏకకాలంలో తనిఖీలు. కొంచెం ఇది పెద్ద వికెట్. వైఎస్ అనిల్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న కుమారుడు అండ్ వైఎస్ ఫ్యామిలీలో కీలకం. ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తాడు చాలా వరకు. చెన్నైలో 7 కంపెనీలు, 2 నివాసాలు, హైదరాబాద్లోని కొండాపూర్లో మరో సంస్థ. కీలక డాక్యుమెంట్లు, ఆధారాలు స్వాధీనం. అనిల్ కంపెనీల ద్వారా లిక్కర్ ముడుపులు విదేశాలకు, వైసీపీ ఎన్నికల ఖర్చుకు తరలింపు. 2 కంపెనీల్లో 2020 వరకు డైరెక్టర్గా ఉన్న జగన్ భార్య భారతీరెడ్డి. ఆఫ్రికాలో మద్యం, మైనింగ్ వ్యాపారాల్లో జగన్కు అనిల్ బినామీగా ప్రచారం. స్వయాన పెదనాన్న జార్జి రెడ్డి కుమారుడు. ఇదిగోండి, ఆఫ్రికాలో ఆయనకి బ్యావరేజెస్ బిజినెస్ అయితే ఉంది. సో దానిలో జగన్ బినామీగా అక్కడ బిజినెస్లు చేస్తున్నాడు అని సిట్ అనుమానిస్తూ దానికి మద్యం ముడుపులు రూటింగ్కు ఆయన కంపెనీలను వాడాడనేది ఒక పెద్ద అభియోగం అన్నమాట. అలాగే గోల్డ్ కవరింగ్, ముడుపుల సొమ్ములు మళ్లించారు, సంబంధం లేని వ్యక్తులు, సంస్థలకు చెల్లింపులు, షెల్ కంపెనీలతో విదేశాలకు తరలించారు, కీలక డాక్యుమెంట్లు, 38 లక్షల నగదు స్వాధీనం. గుజరాత్, ఛత్తీస్గఢ్లోనూ సోదాలు జరిపాం, తనిఖీలపై ఈడీ అధికారిక ప్రకటన. మనీ లాండరింగ్, ఫేక్ ఇన్వాయిస్లపై ఆధారాలు దొరికాయంట. వైసీపీ శిబిరంలో కలవరం మొదలు. ఈడీ వచ్చాక ఇంకేం ఉండదండి. ఈడీ మొత్తం తాట తీసి వదిలిపెడుతుంది. నిజంగా నిజాయితీగా ఈడీ కనుక దూరితే, ఇందులో బీజేపీ పెద్దలు ఇన్వాల్వ్ అవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడకుండా ఉంటే వైసీపీ ఆర్థిక మూలాలన్నీ కదిలిపోతాయి. చూడాలి ఏం జరుగుద్ది, ఎంతవరకు తీసుకెళ్తారు ఈ స్కామ్ని అనేది. ఇక ఓఎంసీ గనులు, రక్షిత అడవుల హద్దుల నిర్ధారణకు కమిటీ. జస్టిస్ సుధాంశు ధులియా ఆధ్వర్యంలో ఏర్పాటు. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో ఓవులాపురం మైనింగ్ కంపెనీకి ఇచ్చిన ఇనుపు గనులు, రక్షిత అటవీ ప్రాంత సరిహద్దులను క్షేత్రస్థాయిలో ఖరారు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధులియా ఆధ్వర్యంలో 5 సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. 22వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు. సరే, ఇది పక్కన పెడితే కర్నూలు ఉల్లి రైతుకు ఊరట. హెక్టారుకు 50,000 అంటండి. ఈ పంట ఆధారంగా ఆర్థిక సాయం. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. ఉల్లి రైతులు, టమాటా రైతులు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నారు. కొన్ని నెలల కిందటేమో మామిడి రైతులు నష్టాల్లో ఉన్నారు అండ్ కోకో రైతులు నష్టపోయారు. అంటే ఎందుకో మరి ఈ సీజన్లో రైతులు ఏ పంటకి గిట్టుబాటు ధర రాక రోడ్డు ఎక్కుతున్నారనమాట. మామిడి, పొగాకు అందరూ కూడా.
ఇక భారీ వర్షాలు ధరల పతనం కారణంగా నష్టపోతున్న కర్నూలు జిల్లాలోని ఉల్లి రైతులకు ఊరటనిచ్చే విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఉల్లికి హెక్టారుకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలో నివాసం వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ఉల్లి కొనుగోలుపై సమీక్షించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఉల్లికి ధర లేక రోడ్డుపై పారబోసినా అప్పుడు సీఎం జగన్ ఒక సమావేశం పెట్టలేదు, రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకునేందుకు చారిత్రక నిర్ణయం తీసుకుంది అని చెప్పుకొచ్చారు. సో ధరలు తగ్గితే రైతులను ఆదుకుంటాం మేము అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఇక వెంకన్న భక్తుల వస్తువులను వాటాలు వేసుకున్నారు. పోగొట్టుకున్నవి, చోరీకి గురైన వాటిని పంచుకున్న తితిద కమాండ్ కంట్రోల్ సిబ్బంది. అప్పటికే ఇన్ఛార్జ్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ కనుసనలోనే వైకాపా హయాంలో నిర్వాహకం విజిలెన్స్ వింగ్ నిర్ధారణ. ఎంత కక్కుర్తి చూడండి, ఎంత దరిద్రలో చూడండి. భక్తులు పోగొట్టుకున్నవి అండ్ భక్తుల దగ్గర నుంచి కొంతమంది కొట్టేసినవి అవన్నీ కూడా విజిలెన్స్ వాళ్ళు అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకుంటారు కదా, కమాండ్ కంట్రోల్ రూమ్లో పెడతారు కదా, వాటిని భక్తులకు తిరిగి ఇవ్వడమో లేదంటే ఇంకేదో సద్వినియోగం చేయడమో చేయకుండా వీళ్ళు వాటాలు వేసుకున్నారంట. పవిత్రమైన తితిదే ప్రతిష్టను వైకాపా హయాంలో మంట కలిపారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చిన వెంకటేశ్వర స్వామి భక్తులు వెంట తెచ్చుకున్న నగదు వస్తువులను మర్చిపోతుంటారు లేదా పోగొట్టుకుంటారు. అలాంటి వాటిని తితిదే ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది నిఘా ద్వారా కనిపెట్టి ఇవ్వాలి. కొన్ని రోజులు వేచి చూశాక భక్తులు వారి వస్తువుల కోసం రాకపోతే వాటిని స్వామివారి హుండీలో వేయాలి. కానీ వాటిని కమాండ్ కంట్రోల్ సిబ్బంది మీకింత మాకింత అనే రీతిలో పప్పు బెల్లాల్లో పనిచేసుకున్నారని విజిలెన్స్ వింగ్ నిర్ధారించింది. 2023లో వైకాపా హయాంలో అప్పటి తితిదే ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్లో ఉన్న అప్పటి ఇన్ఛార్జ్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్, సిబ్బంది, పిఎస్జిఎస్, హెచ్జి, వెండర్స్, ఏడబ్ల్యూఓ పోలి కుమ్మక్కై భక్తులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు, బ్లూటూత్, ఛార్జర్లు, నగదు, ఆభరణాలు, వాచి అన్నీ కూడా పంచుకున్నారు అని విచారణలో తేలింది. ఇంతకన్నా కక్కుర్తి ఉంటుందండి. ఇక విగ్రహం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలంటే భూమనకు 31 ప్రశ్నలు సంధించిన పోలీసులు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ సమీపంలో అసంపూర్తిగా పడి ఉన్న విగ్రహంపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. దీనిలో 31 ప్రశ్నలు అడిగారంట. అసంపూర్తిగా వదిలేసిన విగ్రహం విషయంలో సంబంధిత శాఖ చెప్పకుండా ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, శ్రీ మహావిష్ణువు విగ్రహం ఎలా చెప్పగలిగారు, అటువంటి ప్రశ్నలు వేసి మళ్ళీ విచారణకు రావాలని చెప్పారు. అటువంటి వాళ్ళని వదలకూడదు. భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది, వదలకూడదు వాటిని. ఇక తొలి రోజు విచారణ 4 గంటలే. 50కి పైగా ప్రశ్నలు అడిగిన సిట్ ఒక్కదానికి సరైన సమాధానం ఇవ్వని మిథున్ రెడ్డి. పిఎల్ఆర్ సంస్థ ఖాతాలోకి మద్యం ముడుపుల సొమ్ము జమ కావడంపై ఆరా. మిథున్ రెడ్డి చుట్టూ వైకాపా నేతల హడావిడి. వైద్య పరీక్షల అనంతరం మిథున్ రెడ్డితో ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు. ఏమో ఆయన పార్టీలో ఎంతైనా నెంబర్ 2 కదా, ఆయన వదులుతారా వైసీపీ వాళ్ళు? ఇక మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తొలి రోజు విచారణ 4 గంటల్లో ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మిథున్ రెడ్డిని 2 రోజులు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు తొలి రోజు అయిన శుక్రవారం 50కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఏమంటే ఆయన్ను రాజమండ్రి నుంచి తీసుకురావాలి, ప్రశ్నలు అడగాలి, మళ్ళీ రాజమండ్రి జైలుకి పంపించాలి. కష్టం కదా, టైం కుదరదు. విజయవాడ నుంచి రాజమండ్రి జర్నీకే 4 అవర్స్ పోద్ది. ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 600 చొప్పున నెలకు 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేయాలని ఎవరి ఆదేశాల మేరకు మీరు నిర్ణయించారని సిట్ ప్రశ్నించగా అసలు అలాంటి నిర్ణయాలేవి తాను తీసుకోలేదని చెప్పినట్టు తెలిసింది. మద్యం ముడుపుల సొమ్ము నిర్ణయంలో మీరే కీలక పాత్రను సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారని, ఆ నిర్ణయాలు జరిగిన తేదీల్లో మీరు ఎక్కడ ఉన్నట్టు సాంకేతిక ఆధారాలు ఉన్నాయంటూ వాటిని చూపించి ప్రశ్నించగా అవన్నీ మామూలు సమావేశాలనని, వాటికి మద్యం వ్యవహారంతో సంబంధం లేదని మిథున్ రెడ్డి సమావేశించినట్టు సమాధానం ఇచ్చారంట. ఎందుకు దొరుకుతారండి ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు? దొరకరు, భయపడరు. పోలీస్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే చెప్తారేమో భయానికి, కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేరు. పాల ఉత్పత్తుల ధరలు తగ్గాయి. విజయ సంఘం డైరీల ప్రకటన 22 నుంచి అమల్లోకి. పాలు మీద లీటర్ 5 రూపాయలు, పన్నీర్ కిలో 20 రూపాయలు, వెన్న కిలో 30 రూపాయలు, నెయ్యి కిలో 30, ఫ్లేవర్డ్ మిల్క్ లీటర్పై 5 రూపాయలు తగ్గించారంట. ఎందుకంటే జిఎస్టీ తగ్గింపు కారణంగా. ఇక వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం. మాజీ ముఖ్యమంత్రి, ఇది ఇందాక చెప్పుకున్నాగా, అదే జరిగింది. తర్వాత బెంగళూరుకు జగన్. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి 51 సార్లు. భలే లెక్కేస్తున్నారే ఈనాళ్ళు. ఓన్లీ ఇది లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళింది లెక్కేయడానికి ఒక రిపోర్టర్ని పెట్టారేంటి? ఆయన ఎన్నిసార్లు వెళ్తే ఏముందిలే. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. తిథిదేవ అనిల్ కుమార్ సింఘాల్
ఓకే. నేడు మాచర్లలో సీఎం పర్యటన. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. తెలుగు రాష్ట్రాల్లో 26 పార్టీలు ఈసీ జాబితా నుంచి తొలగింపు. ఎరువుల ఉత్పత్తికి సహకరించండి. క్రిప్కో చైర్మన్ కోరిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. బీపీఎస్ బిల్లు క్యాబినెట్ ఓకే. 13 ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది అసెంబ్లీ హాల్లో, సీఎం గారి హాల్లో. ముసాయిదా బిల్లులు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి సంబంధించిన నాలా చట్టాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్కు బదులు ప్రవేశపెట్టనున్న ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. నాలా చట్టాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఆ మేరకు ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ చట్టము, ఏపీ సిఆర్డీఏ చట్టము, ఏపీ టౌన్ ప్లానింగ్ చట్టము, ఏపీ మున్సిపాలిటీస్ చట్టాల్లో కూడా సవరణలు చేయబోతున్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన ప్రచురణకు జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1వ తేదీలను క్వాలిఫైయింగ్ డేట్లుగా నిర్ణయిస్తూ ప్రజాప్రతినిధి చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది. దానికి అనుగుణంగా రాష్ట్ర నగరపాలక పురపాలక చట్టాల్లో సవరణలు చేసేందుకు ఒక ముసాయిదా బిల్లు, ఇలా కొన్ని బిల్లులను ఆమోదించారనమాట. వాటిని ముసాయిదా బిల్లులు రెడీ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇవి ఈనాడులో ఉన్నాయి. సాక్షికి వెళ్దాం ఒకసారి. సాక్షిలో చూసుకుంటే పీపీపీపై ప్రజాగ్రహం అని పోలీసులు అడ్డుకున్న కదం తొక్కిన జనం అని వైఎస్ఆర్సీపీ చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమం విజయవంతం. వైఎస్ జగన్ పిలుపుతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువత అడ్డుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన కూటమి సర్కార్, వైఎస్ఆర్సీపీ నేతల నిర్బంధం, కేసులు బనాయిస్తామని అంటూ బెదిరింపులు. సో ఇక్కడ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల దగ్గర విద్యార్థులతో కలిపి ఆందోళనకు సిద్ధమయ్యారు. కొంతమంది కొన్ని చోట్ల విద్యార్థులు వచ్చారు, కొన్ని చోట్ల వైసీపీ కుర్రాళ్ళే వచ్చారు. మార్కాపురంలో భారీగా వచ్చారు జనం. అండ్ అదోని, బాపట్ల మెడికల్ కాలేజీ, సో అన్ని చోట్ల బాగానే కనిపిస్తున్నారు. పెనుకొండ, నంద్యాల పోలీస్ స్టేషన్ రావడంలో వైసీపీ శ్రేణులు, నంద్యాల మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లకుండా విజయనగరం, సో అన్ని చోట్ల బాగానే వచ్చారు. ఎందుకంటే అది జనాలకు ఉపయోగమైంది కాబట్టి వచ్చారు బాగానే. ఇక మెడికల్ కాలేజీలపై మండల్లో ఆందోళన. పీపీపీ విధానంపై చర్చకు వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్. చర్చ జరగాల్సిందేనని పట్టుపట్టిన వైసీపీ. పోడియం వద్ద ప్రతిపక్ష సభ్యుల ఆందోళన. ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్. 2 సార్లు సభ వాయిదా వేసిన తిరిగి అదే పరిస్థితి. ఒకనొక దశలో పోడియం వద్ద టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్యలో పోటాపోటీ నినాదాలు. గంటసేపు కూడా సాగని కౌన్సిల్. సాక్షిపై ప్రభుత్వ కక్ష సాధింపు తగదు. పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. సీఎం చంద్రబాబుకు ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా లేఖ. కేవలం సాక్షినే లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడంపై తీవ్ర ఆందోళన. ఇది అధికార దుర్వినియోగమేనని స్పష్టీకరణ. విలేకరుల సమావేశాన్ని ప్రచురించినందుకు వేధించడం దారుణం. పత్రికల గొంతు నొక్కే చర్యలను తక్షణమే ఆపాలని డిమాండ్. అబ్బా, ఓహో, అవునా? సాక్షిని ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సాక్షి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణి కరెక్టేనా? కేసులు పెట్టడం కరెక్టేనా? ఇక్కడ సాక్షి మారాలా, ప్రభుత్వం మారాలా అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం వీళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువే చేశారు. చిన్న దానికి కూడా పెద్ద పెద్ద కేసులు పెట్టారు జర్నలిస్టుల మీద. TV5, ABN, ఈనాడు వాళ్ళని కొట్టారు కూడా ఒక రకంగా, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి. సో ఇక్కడ సాక్షి వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెడుతున్నారు. వాళ్ళు రాసిన వార్త ఫేక్ అయితే దాని మీద కేసు పెడుతున్నారు తప్ప ఇంటెన్షనల్గా ఏమీ చేయట్లే. సో ఇది ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లేఖ రాశారంటే ఏకంగా. ఇక మద్యం డాన్ మరో డ్రామా. మద్యం అక్రమ కేసులో బాబు సర్కార్ రోజుకు కొత్త నాటకం. ఈడీ వచ్చిందిగా, ఇంకా నాటకాలు. అక్రమ కేసు అంటే ఎలా? వైఎస్ అనిల్ కార్యాలయంలో సిట్ సోదాలు. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం. కొత్త పాత్రలను తెరపైకి తెస్తూ దుష్ప్రచారం. రాజకేశ్వరరెడ్డి వ్యాపార భాగస్వామి టీడీపీ ఎంపీ కేసునంచిని. అసలు మద్యం డాన్ చంద్రబాబే. బాబుపై ఇప్పటికీ మద్యం కేసులున్నాయి, వాటి సంగతి ఏమైంది అని పాపం వాళ్ళ మీద సిట్ తనిఖీలు అయిన ప్రతిసారి, సోదాలు జరిగిన ప్రతిసారి వీళ్ళు ఇదే వార్త రాస్తారు. చంద్రబాబు హయాంలోనే మద్యం స్కామ్ జరిగింది, ఇదంతా కూడా అక్రమ కేసు, ఇదంతా కక్ష సాధింపని రాస్తారు పాపం. సొంత పత్రిక ఉంటే ఎన్ని లాభాలు. ఆరోగ్యశ్రీ బకాయిలు 2725 కోట్లు ఉన్నమాట నిజమే. శాసనసభలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఓకే,
పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదు, సమస్యలు చెప్దామంటే ఆయన దొరకడం లేదు, కాలుష్య నియంత్రణలో పీసీబీ విఫలమైంది, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. నేను ఇలాంటి సమస్యలు 100 చెప్పగలను, ఉమా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు స్పందన. ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదమే జరిగింది పీసీబీ చైర్మన్ విషయంలో. బోండా ఉమ కావాలని కాంట్రవర్సీ లేవనెత్తుతూ ఉంటారు అప్పుడప్పుడు, డామినేటింగ్ టైప్ అనమాట. ఇక ప్రాజెక్టులపై అబద్ధాల ప్రవాహం, అసెంబ్లీ వేదికగా పచ్చి అసత్యాలు వల్లివేసిన సీఎం చంద్రబాబు దాదాపు అన్నింటినీ తానే పునాదిరాయి వేసి తానే పూర్తి చేశానంటూ బేరాలు. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు చేపట్టి పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు పట్టిసీమ ఎత్తిపోతలే, అది కూడా పోలవరాన్ని నీరుగార్చి కమిషన్ల కోసం ఎత్తిపోతలు చెప్పారంటే సాగునీటి నిపుణులు. ఎవరో సాగునీటి నిపుణులు? అంబటి రాంబాబు గారా? పోలవరం నాకేంటో అర్థం కాలేదు అని చెప్పిన అంబటి రాంబాబు గారైనా మీ సాగునీటి నిపుణులు? 5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి, ఇందుకోసం 70,000 కోట్లు ఖర్చు చేస్తాం, బనకచర్ల ద్వారా 200 టీఎంసీలు గోదావరి జలాలు తరలిస్తాం. సో చంద్రబాబు గారు చెప్పింది ఇక్కడ వేశారు కింద. ఇక అన్నమయ్య జిల్లా రాయచోట్లో నిన్న నిజంగా విషాదం జరిగిందండి. భారీ వర్షాలకి రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేయడంతో స్కూల్ పిల్లల్ని తీసుకువెళ్తున్న ఒక ఆటో బాల్తా పడి ఆటోలో 7 పిల్లలు ఉంటే ఆ 7 వరద నీటిలో కొట్టుకుపోయారు. అందులో ఒక చిన్నారి ఆచూకీ కనిపించాల, గల్లంతయింది. మిగిలిన 6 స్థానికులు కాపాడారు. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, అనూహ్యంగా వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి. హైదరాబాద్ అయితే ఆకాశానికి చిల్లు పడినట్టే పడుతున్నాయి. ఇక నిరసన తెలిపే హక్కును కాలు రాస్తారా? శాంతియుత ఆందోళన ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకుంటున్నారు? సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్. నిరసన తెలుపుతున్న వారిపై ఎందుకు లాఠీచార్జ్ చేశారు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? ఏమండి, లాస్ట్ 5 ఇయర్స్ కనీసం ఏ ఒక్క వాళ్ళు కూడా, టీచర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, అంగన్వాడీలు కానీ ఎవ్వరూ రోడ్డు ఎక్కలేకపోయారు లాస్ట్ 5 ఇయర్స్. అప్పుడు వాళ్ళకి అసలు నిరసన తెలిపే అవకాశమే ఇవ్వలేదు. ఇప్పుడు నిరసన తెలిపే అవకాశమైనా ఈ ప్రభుత్వం ఇస్తుంది. 22 నుంచి కళాశాలను మూసేస్తాం, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు బకాయిలు ఉన్న సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందే, విశ్వవిద్యాలయాలు కళాశాలకు ఆదేశించిన ఉపలోకాయుక్త. అయిపోయింది, వెళ్ళిపోయి నువ్వు. ఇక అది అభయ్ వ్యక్తిగతం, మావోయిస్ట్ పార్టీతో సంబంధం లేదు, అధికారమైనదిగా గుర్తించవద్దు, దమనకాండ వేళలో ఇలాంటి ప్రకటనలా సాయుధ పోరాటమే కర్తవ్యం, టీ కమిటీ ప్రతినిధి జగన్ ప్రకటన. అమ్మ, మొన్న అభయ్ పేరుతో వచ్చిన లేఖ అది ఆయన వ్యక్తిగత ఉద్దేశమే, మావోయిస్ట్ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి టీ కమిటీ ప్రతినిధి, తెలంగాణ కమిటీ ప్రతినిధి జగన్ ఒక ప్రకటన చేశారు మళ్ళీ. సో మేము సాయుధ పోరాటం చేస్తాము, సాయుధ పోరాటం మేమేమీ విరమించుకోలేదు, ఆయుధాలతోనే పోరాడతామని చెప్పారు ఆయన. సో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, అది ఓకే. బోండా మాటలు చెప్పుకున్నాం. హెక్టార్కు 50,000 సాయం, కష్టాల్లో ఉన్న ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం అండా చెప్పుకున్నాం. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు, 12 ఏళ్ళు పైబడిన లారీలకు వర్తింపు, 15,000 నుంచి 3,000కు, 5,000 నుంచి 1,500కు. సో ఇదండి, వైసీపీ ఉన్నప్పుడు రోడ్డు మీద లారీ ఎక్కితే చాలు 15,000 బాధేసేవాళ్ళు. దాంతో ట్రాన్స్పోర్టేషన్ రంగం కుదేలైంది గత 5 ఏళ్ళు. సో ఇప్పుడు ప్రభుత్వం 15,000 ఉన్న గ్రీన్ ట్యాక్స్ని 3,000కు తగ్గించింది, 5,000 ఉన్న గ్రీన్ ట్యాక్స్ని 1,500కు తగ్గించింది, బాగా తగ్గించింది అనమాట. ఇక మదనపల్లె ఫైల్స్ కేసులో మాజీ ఆర్డీఓ మురళి అరెస్ట్, సుప్రీంకోర్టు బెయిల్ రద్దుతో అదుపులోకి తీసుకున్న సిఐడి. ఇక దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ క్లస్టర్, 2,000 ఎకరాల్లో ఏర్పాటుకు గుజరాత్తో MOU. కర్ణాటకను వీడి విశాఖకు మెట్టల్, అధికారికంగా ప్రకటించిన స్టీల్ ఐరన్ ఓర్ దిగ్గజ పరిశ్రమ. సో స్టీల్ అండ్ ఐరన్ ఓర్లో దిగ్గజంగా ఉన్న మెట్టల్ వాళ్ళు కర్ణాటక కాకుండా, బెంగళూరు అటువైపు కాకుండా విశాఖలో పెట్టుబడులు పెడదామని వచ్చారు. ఇక ఓట్ల చోరీని భారత జన్-జీ అడ్డుకుంటుంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని యువత విద్యార్థులే కాపాడుకుంటారు, వారి పోరాటానికి అండగా ఉంటారు రాహుల్. ఇది అంతర్యుద్ధాన్ని ప్రేరేపించడమే బీజేపీ. ఓబులాపురం అక్రమాన్నిపై సుప్రీం కమిటీ, పనితీరు బాగోలేదంటూ వీఆర్ఓలతో గుంజీలు, ఆర్డీఓపై కలెక్టర్కు ఫిర్యాదు. భారత్లోనూ జంజీ ఓట్ల చోరీని అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపింది. ఓట్ల దొంగలను ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రక్షిస్తున్నారని గురువారం ప్రత్యక్ష దాడికి దిగిన ఆయన ఓట్ల చోరీని అడ్డుకోవాలని 2000 సంవత్సరం దరిదాపుల్లో జన్మించిన విద్యార్థులు జంజీ శుక్రవారం ఎక్స్లో పిలుపునిచ్చారు. ఈ దేశ యువత, ఈ దేశ విద్యార్థులు, ఈ దేశ జంజీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు, ఓట్ల చోరీని అడ్డుకుంటారు, నేను ఎప్పుడూ వారికి అండగా నిలుస్తా అని తెలిపారు. ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం.
విమానాశ్రయాల నిధులు సొంత భవనాలకు 250 కోట్లు మళ్లించుకున్న ఏఏఐ సీనియర్ మేనేజర్. విమానాశ్రయాల నిధులను సొంత అవసరాలకు మళ్లించుకున్నాడంటండి ఒక గనుడు. దేశవ్యాప్తంగా 474 రాజకీయ పార్టీలు రద్దు. పొరపాటును వైసీపీని రద్దు చేయలేదు కదా. ఓకే రద్దు చేయరులే, అప్పుడే చేయరు. ఒక 2-3 ఎన్నికల్లో ఓడిపోతే అప్పుడు చేస్తారు. ఇంజిన్ ఆయిలే ఆహారం. 33 ఏళ్ళుగా దాంతోనే బతుకుతున్న ఆయిల్ కుమార్. సాధారణంగా ఉదయం బ్రేక్ఫాస్టో ఇడ్లీనో దోశనో మరోదైనా అల్పాహారమో తింటారు. కానీ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన కుమార్ మాత్రం స్పెషల్. బ్రేక్ఫాస్ట్ కింద ఉదయాన్నే ఒక బాటిల్ వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగితే కానీ ఆయన రోజు మొదలవదు. ఊరిని బంగాళాఖాతంలో 1400 కిలోమీటర్లు నో ఫ్లై జోన్. 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది, మారుస్తారా? ఓ ఐఏఎస్ ఆఫర్ అధికారుల్లో హాట్ టాపిక్గా మారిన శైలి. నా దగ్గర 50 కోట్ల నల్లధనం ఉంది, ఎవరైనా వైట్గా మారిస్తే 1 కోటి ఇస్తా. కొందరు వ్యాపారులకు ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఆఫర్ ఇది. ఓ కీలక శాఖలో అత్యంత కీలక స్థానంలో పనిచేస్తున్న సదరు ఐఏఎస్ అధికారి ఆ బాధ్యతల్లోకి వచ్చిన 4 నెలల్లో ఇంత మొత్తం వెనకేసుకోవడంపై ఉన్నతాధికారులను అధికారులను గుసగుసలు మొదలయ్యాయి. బ్యూరోక్రసీ అలా తగలడింది, ఏం చేస్తాం. విగ్రహంపై ఎందుకు ఈ రాద్ధాంతం? వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారు? భూములను ప్రశ్నించిన పోలీసులు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. ఆంధ్రప్రభలో చూస్తే మ్యాక్సిమం అవన్నీ. అమరావతిలో భూసేకరణ లేనట్టే, నోటిఫికేషన్ వెనక్కి. లేనట్టే అని ఎలా నిర్ధారిస్తారు? చంద్రబాబు గారు ఈ మధ్య కూడా చెప్పారుగా ఒక ఇంటర్వ్యూలో, అమరావతికి అదనంగా కొంత భూములు కావాలని. ఉన్న భూముల్లోనే అమరావతి కడితే అదో పెద్ద మున్సిపాలిటీగా ఉంటుంది తప్ప రాజధాని అనిపించుకోదు అని చెప్పారుగా. సో భూసేకరణ లేనట్టే కాదు, ఉంటుంది, కొంచెం లేటు, వాయిదా, ప్రస్తుతానికి వాయిదా అంతే. తెదేపాలకు 3 ఎమ్మెల్సీలు, వాళ్ళు కలిస్తే ఒప్పు, నేను కలిస్తే తప్ప. ఎవరినైనా కలవచ్చు. బాబును అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్, కేటీఆర్లు ఏమయ్యారు? హైదరాబాద్లో జనం రోడ్డెక్కితే కొట్టించారు ఎందుకు? ఢిల్లీ చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్. ఇక లెక్కలు తేలుతోంది. ముజ్జిం ముడుపుల లెక్క భాగోతంపై ఈడీ స్కానింగ్. ఇది మళ్ళీ చెప్తాం. ఇక మళ్ళీ సిట్ సోదాలు. రాయలసీమలో బంగారు కానీ జొన్నగిరిలో గుర్తింపు. ప్రైవేట్ సంస్థకు తవ్వకాల బాధ్యతలు అప్పగింత. సంవత్సరానికి 750 కిలోలు బంగారాన్ని ఉత్పత్తి చేస్తారంటండి. 2 సంవత్సరాల్లో దాన్ని టన్ను వరకు పెంచుతారంటండి. సరికొత్త హంగులతో విడిదిల్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కొత్త దశలో అడుగులు వేస్తోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా హోమ్ స్టేలు, కార్వాన్ టూరిజంను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. విడిదిల్లు. అల్లూరు జిల్లాలో 5 పార్కులు, 147 హోమ్ స్టేలు వస్తున్నాయి. సో బాగుంది, చూసాం. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు, 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏమిటంటే, నేను ప్రమోట్ చేస్తున్నాను కదా, సో నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అనేది కూడా మీరందరికీ తెలుసు. సో laddupalem.com అని వీళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ బయట మీకు ఎక్కడా కూడా దొరకవు. అందులోకి ఇప్పుడు దసరా సీజన్ వచ్చింది కాబట్టి కొత్త ఆఫర్లు కూడా ఉన్నాయి. దసరా సీజను కొత్త ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే కార్పొరేట్ గిఫ్ట్ ప్యాకింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే ఆ ప్యాకింగ్ కూడా ఉంటుంది. అంటే మీరు కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయనుకోండి, మీరు స్టాఫ్కి కానీ ఎంప్లాయీస్కి కానీ లేదా ఎవరికైనా గిఫ్ట్లుగా పంపించాలన్నా, కాంప్లిమెంట్స్గా పంపించాలన్నా సరే వీళ్ళు బల్క్ ఆర్డరు కొంచెం రేట్ తగ్గించి కాస్త డిస్కౌంట్ ఇచ్చి మీ లోగోతో ప్రింట్ చేయాలన్నా సరే చేస్తారు. సో ఎవరికైనా కావాలంటే చూడండి, ఇవి మీకు బయట ఎక్కడా కూడా దొరకవు. బయట మీరు ఇచ్చే రొటీన్ స్వీట్స్ కంటే చూడండి, ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు, క్యాష్యూ లడ్డు కావచ్చు, ఆల్మండ్ లడ్డు కావచ్చు, అలాగే కొన్ని మురుగులు, కొర్రల లడ్డు, మఖానా లడ్డు, ఇవన్నీ డిఫరెంట్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసి మీరు బుక్ చేసుకోండి. లేదా వీళ్ళ నెంబర్ 9997839994 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలనేది బల్క్లో ఆర్డర్ ఇవ్వచ్చు, లేదా మీకు ఎంత కావాలంటే అంత. థ్యాంక్ యూ వెరీ మచ్.